సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐ మీన్ యాక్సియోస్. యాక్చువల్గా రియాక్ట్ జేఎస్ లో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ అండ్ ఏపీఐ, ఒక పర్టికులర్ ఏపీఐ కాల్ చేయాలా. మామూలుగా అయితే జావా స్క్రిప్ట్ లో అయితే ఫెచ్ వాడతాము. త్రూ ఫెచ్ మనము కాల్ చేసి మనం డేటా తెచ్చుకుంటాం. సో ఐ మీన్ రెస్ట్ డాట్ డేటా అంటే రెస్పాన్స్ లోని డేటా ఏదైతే ఉందో అది మనకు రిసీవ్ అవుతుంది. ఓకే. అదే విధంగా మనకు యాక్చువల్గా రియాక్ట్ జేఎస్ లో యాక్సియోస్ వాడతాం. సో దిస్ యాక్సియోస్ ఈజ్ యూజ్డ్ టు కాల్ ద ఏపీఐస్. ఓకే, ఒక ఏపీఐని కాల్ చేసి దాని నుంచి రెస్పాన్స్ అనేది తెచ్చుకుంటుంది. దానికి ఒక పర్టికులర్ సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ లో ఐ మీన్ డాట్ దెన్ బ్లాక్స్ ఉంటాయి. డాట్ దెన్ బ్లాక్స్ లో మనకి యాక్చువల్గా రెస్పాన్స్ రిసీవ్ అవుతుంది. ఓకే, సో ఓకే. సో అది ఫస్ట్ ఐ మీన్ యాక్సియోస్ యుఆర్ఎల్ డాట్ దెన్. ఆ డాట్ దెన్ లో మనం ఒక యారో ఫంక్షన్ తీసుకొని ఆ యారో ఫంక్షన్ లోపల మనకు దిస్ రెస్ట్ డాట్ డేటా అనేది వస్తుంది, రిసీవ్ అవుతుంది. ఓకే, సో ఓకే. దీని ద్వారా మనము పుట్ కాల్ చేయగలుగుతాము, గెట్ కాల్ చేయగలుగుతాము, పోస్ట్ కాల్ చేయగలుగుతాము, అండ్ ఆల్సో డెలీట్ కాల్ కూడా చేయగలుగుతాము. జస్ట్ లైక్ నార్మల్ హెచ్టిపి మెథడ్స్ ఉన్నాయి కదా, అన్ని దీనికి అప్లికబుల్ అవుతాయి. మనం డాట్ గెట్ డాట్ పుట్ కానీ డాట్ డాట్ డిలీట్ కానీ లేదా అంటే డాట్ పోస్ట్ కానీ ఇవ్వాలి. ఓకే. ఆల్సో సిఎండి కమాండ్. మనం దీనికి ముందు మన ప్రోగ్రామ్ లో ఐ మీన్ యాక్సియోస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాక్సియోస్ సపరేట్ గా ఇన్స్టాల్ చేయాలి. లేదా మీరు ప్యాకేజ్ డాట్ జేసన్ లో డిక్లరేషన్ చేసుకొని ఒకేసారి ఐ మీన్ npm ఇన్స్టాల్ కొడితే చాలు. సో ఓకే. ఓకే. సో మీరు ఇక్కడే ఐ మీన్ డిక్లరేషన్ పెట్టి చేసుకొని npm ఇన్స్టాల్ కొట్టినా చాలు. లేదా ఫస్ట్ మీరు ఇవి పెట్టుకొని దాని తర్వాత ఐ మీన్ హియర్ ఆల్సో డెవ్ డిపెండెన్సీస్ పెట్టుకొని మీరు npm ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే మాడ్యూల్, కొత్త మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలా అంటే npm స్పేస్ ఐ స్పేస్ సమ్ యాక్సియోస్ కానీ ఇట్లా మనం ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే అది యాక్సియోస్ ఐ మీన్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, అప్పుడు అది మీరు అది వర్షన్ 0.27. అవును వర్షన్ కరెంట్ వాళ్ళ అది మనము డిఫాల్ట్ గా యాక్సియోస్ కి లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఆ అన్ని వర్షన్ నంబర్ మనము జస్ట్ ఐ మీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఓకే. డైరెక్ట్ గా అది తీసుకుంటుంది. మీకు లేటెస్ట్ నచ్చుకుంటే చాలు. లేటెస్ట్ అయినా అసైన్ చేయొచ్చు. లేటెస్ట్ అన్న అసైన్ చేయొచ్చు. లేదా అంటే యాక్చువల్ యాక్సియోస్ పెట్టి మీకు ఏదన్నా పలానా వర్షన్ కావాలంటే మెన్షన్ చేసుకోవచ్చు. అది కూడా ఉంది. సపోజ్ నీకు నాకు టైప్ అప్డేట్ అయ్యింది, వాళ్ళు వచ్చి ఐ మీన్ వాళ్ళు వచ్చి నెక్స్ట్ లేదు ఇప్పుడు సపరేట్ ఐ మీన్ 0.3 న్యూ వర్షన్ అనుకోండి. అప్పుడు మనం npm స్పేస్ ఐ స్పేస్ యాక్సియోస్ ఎట్ 0.3 ఇలా మనం న్యూ వేరే వర్షన్ బేస్డ్ npm ఇన్స్టాల్ చేయొచ్చు ఈ విధంగా. ఓకే. సో నేను ఏం రికమెండ్ చేస్తానంటే ఐ మీన్ డిపెండెన్సీస్ లో యాక్సియోస్ లేటెస్ట్ అని రాసుకొని మీరు npm ఇన్స్టాల్ అంటే వాట్ ఎవర్ లేటెస్ట్ వర్షన్ తీసుకుంటాను. దెన్ ఓకేనా. సో నెక్స్ట్ మనకు అగైన్
ఇక్కడ యాక్సియోస్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్, సెకండ్ పార్ట్ వచ్చేసి రెండర్. ఈ మధ్యలో మనకు ఏపీఐ లాజిక్. బ్లాక్ వస్తుంది. ఓకే. సో ఎప్పుడు కూడా మనం ఈ ఏపీఐస్ ఎక్కడ కాల్ చేస్తామంటే కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేజ్ లో కాల్ చేస్తాము. కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేజ్ లో ఎందుకు కాల్ చేస్తాము అంటే కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది మనకు అన్ని కాంపోనెంట్స్ అయిపోయింది. హెచ్టిఎంఎల్స్ అంతా యాక్చువల్ గా లోడ్ అయిపోతాయి కదా. కరెక్ట్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, డేటా డిడ్ మౌంట్. డేటా లోడ్ చేయడం. మనకు యాక్చువల్గా వ్యూ అంతా లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, డేటా లోడ్ చేయడం. ఆ డేటా లోడ్ చేసే టైంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క యాక్సియోస్ కాల్ చేస్తాం అనమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ కాంపోనెంట్ డిడ్ మౌంట్ లో లాస్ట్ ఫేజ్ ఆఫ్ బిఫోర్ షోయింగ్ ద వ్యూ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఈ ఈ పట్ల కాల్ చేస్తే మనకు డేటా అనేది తీసుకొని ఆ యొక్క వ్యూలో ఎక్కడెక్కడ మీకు కావాలో అక్కడక్కడ అది ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. సో హియర్ మనం అదే చెప్తాం, ఏపీఐ కాల్స్ ఆర్ సూటబుల్ ఇన్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఫేజ్ because at this phase component will be available to the DOM. Okay, so general syntax వచ్చేసి axios dot get url dot then res and also return particular response. Okay. సో ఇదే విధంగా నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నా దగ్గర ఒక డమ్మీ ఏపీఐ ఉంది. ఇది ఒక డమ్మీ ఏపీఐ. సో ఈ డమ్మీ ఏపీఐ నేను తీసుకొని చూడండి, ఈ ఏపీఐలో నాకు పాస్వర్డ్ ఇట్లా ఉందన్నమాట. ఇది ఐ హ్యావ్ సమ్ డేటా. ఓకే, ఇట్ ఈస్ ఎన్ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ప్రతి ఆబ్జెక్ట్ లోను అగైన్ ఐ హ్యావ్ యూజర్ ఐడి టైటిల్ బాడీ, అగైన్ యూజర్ ఐడి టైటిల్ బాడీ, లైక్ దట్ ఐ హ్యావ్ లైక్ దిస్. ఈ విధంగా ఉంటుంది. సో ఓకే, సో వాట్ ఎవర్ మనకు ఇక్కడ డేటా వస్తే అది దిస్ డాట్ స్టేట్ డాట్ వాట్ ఎవర్ మనకి ఇక్కడ డేటా మనకు వచ్చేది ఎట్లా ఉంటుందంటే ఈ రెస్ డాట్ డేటాలో వస్తుంది అనమాట. ఈ రెస్ డాట్ డేటా అంటే ఏంటంటే ఇదంతా. సో ఇక్కడ పర్టికులర్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క టోటల్ రెస్పాన్స్ అండ్ ఆల్సో రెస్ డాట్ డేటా వచ్చేసి పర్టికులర్ డేటా అనమాట. ఈ డేటాని నేనేం చేస్తున్నాను, నేను ఒక స్టేట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దిస్ డాట్ స్టేట్ డాట్ డేటా దానికి దిస్ డాట్ సెట్ స్టేట్ అని రాసుకొని ఇక్కడ గెట్ డేటా, ఇక్కడ గెట్ డేటాలో నేను మెన్షన్ చేసుకున్నాను. ఓకే. ఈ గెట్ డేటా ఇనిషియల్ గా నేను స్పేసెస్ తీసుకొని ఐఎమ్ జస్ట్ ఇంజెక్టింగ్ ద న్యూ థింగ్ హియర్. ఓకే, సో ఇక్కడికి ఫస్ట్ పార్ట్. ఓకే, కానీ ఇక్కడ రెండర్ లో ఏం చేస్తాము అంటే మనం ఫస్ట్ స్పాన్ ఇక్కడ ఫస్ట్ నేను వస్తుందా లేదా చూసుకుంటాను, నాకు డేటా వస్తుందా లేదా చూసుకుంటాను. 1 second, in meantime I will go for the npm install.
అది రన్ అవుతా ఉంటుంది మీన్ టైం. సో ఇక్కడ నేను స్పాన్ లో నాకు వచ్చిన ఈ అరే ఆఫ్ ఆబ్జెక్ట్ ఉంది కదా. సో వాట్ ఎవర్ ఇక్కడ నాకు వచ్చిన డేటా అంతా దాన్ని మ్యాప్ చేసుకుంటాను అనమాట. మ్యాప్ మెథడ్ ద్వారా నేను ఈ డేటాని యాక్సెస్ చేస్తాను. ఓకే, ఓకే. చూడండి ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఫస్ట్ ఇనిషియల్ గా దీన్ని ఎట్లా రాస్తారంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ దిస్ డాట్ స్టేట్ డాట్ గెట్. ఇక్కడ నాకు కీ అంటే ఆ పర్టికులర్ ఐ మీన్ 0, 1, 2 వాట్ ఎవర్ నాకు ఐ మీన్ ఎంట్రీస్ ఉన్నాయో అవన్నమాట. ఇండెక్స్. ఓకే, పర్టికులర్ ఇండెక్సెస్ అట్లా అనుకోవచ్చు. సో ఇక్కడ మనం మళ్ళీ రిటర్న్ తీసుకొని ఆ పర్టికులర్ ఐ మీన్ డివ్ రాసుకుంటాను. ఈ డివ్ లో నేను మళ్ళీ యాక్చువల్గా రిటర్న్ చేస్తాను. ఇక్కడ ఈచ్ స్పాన్స్ రాసుకుంటాను లోపల. ఈ స్పాన్స్ దిస్ డాట్ స్టేట్ డాట్ గెట్ డేటా ఆఫ్ కీ అంటే ఆఫ్ 0 డాట్ యూజర్ ఐడి and also ID and also title and also body. ఇక్కడ ఉన్న కీస్ దట్ షుడ్ బి ఈక్వల్ టు వాట్ ఎవర్ కీస్ మనం ఇక్కడ మెన్షన్ చేసేది, లేదంటే రాదన్నమాట. సో ఇట్లా నేను ప్రతి ఒక్క కీకి అది యాక్చువల్గా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తుంది. అన్లెస్ ద ఎండ్ ఆఫ్ ద కీస్ దాకా అది యాక్చువల్గా జరుగుతుంది అన్నమాట. ఆ డేటా ఎండ్ దాకా జరుగుతుంది. డేటా ఎండ్ దాకా జరిగినప్పుడు మనకు టోటల్ డిస్ప్లే వస్తుంది. ఫైనల్ గా ఈ మన యాప్ కాంపోనెంట్ ఏం చేస్తాను, రూట్ కి ఇంజెక్ట్ చేస్తాను. రూట్ వచ్చేసి పబ్లిక్ లో ఉంటుంది. ఇది ఫ్లో. ఓకే, సో నాకు నా డేటా డాట్ చేసిన ఇది నేను జస్ట్ ఫర్ టు షో యూ ద ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందని. ఓకే, ఇలా నాకు డేటా ఉంటుంది. ఓకే, ఓకే. సో let this complete npm install కానివ్వండి. ఇప్పుడు మనము అక్కడ ఏపీఐని ఏమంటారు ఇనిషియలైజ్ చేసాము. అవును, ఓకే, మనము దిస్ డాట్ స్టేట్ డాట్ గెట్ డేటా అన్నప్పుడు అది ఏపీఐ దానికి వెళ్ళి కాల్ చేస్తుందా? ఆల్రెడీ అయ్యి ఉంటది అమౌంట్ డిడ్ మౌంట్. మనం నిన్న చూసాం కదా బిఫోర్ కాంపొనెంట్ ఇనిషియల్ లోడ్ 2 ఫేజెస్ జరుగుతాయి అని చూసాం కదా. ఒకవేళ అర్థమైంది. మరి ఒకవేళ ఎప్పుడైనా నేను ఏపీఐ ద్వారా అప్డేట్ చేయాలనుకోండి, అంటే పుట్ ఇఫ్ ఐ నీడ్ టు పుట్ బేస్డ్ ఆన్ ద యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ ద స్క్రీన్, అప్పుడు ఎలా చేస్తాము? అప్పుడు కూడా ఇదే సేమ్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ వాడతాం. కానీ మనం హ్యాండిల్ క్లిక్ వాడతాము. ఐ మీన్ హ్యాండిల్ క్లిక్ వాడి ఆ హ్యాండిల్ క్లిక్ లోపల రాస్తాం. ఓకే, ఓకే. హ్యాండిల్ క్లిక్ లోపల ఇది ఇలా అయినా చేయొచ్చు. దీని లోపల పెట్టచ్చు పుట్ కాల్ పెట్టి. లేదు నాకు ఏదైనా ఈవెంట్ ద్వారా ట్రిగర్ అవ్వాలి అన్నప్పుడు మీకు ఇనిషియల్ లోడ్ లో డేటా కావాలా అంటే ఇది గెట్ కాల్ మాత్రం ఇందులోనే ఉండాలి కదా, లేదా అంటే నీకు డేటా ఎలా వస్తుంది? ఇదేమి డేటా ఐ మీన్ ఈవెంట్ డ్రివెన్ కాదు కదా. సో మనం యాక్చువల్గా ఐ థింక్ గెట్ కాల్ అయితే మనం కంపల్సరీ ఇక్కడే పెట్టి మనం లోడ్ చేస్తాం. మీకు ఈవెంట్ ట్రిగర్ బేస్ కావాలా అంటే మీరు ఒక ఫంక్షన్ రాసుకొని జస్ట్ లైక్ మనం ప్రీవియస్ గా బటన్ క్లిక్ ఈవెంట్స్ రాసాం కదా,
అదే విధంగా ఫంక్షన్ రాసుకొని యాక్సియోస్ డాట్ పుట్ కానీ పోస్ట్ కానీ రాసుకొని ఇక్కడ పేలోడ్ పాస్ చేస్తాం అన్నమాట. కామా ఓకే. రిక్వెస్ట్. పేలోడ్ పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పేలోడ్ లోపలికి వచ్చి అప్డేట్ కావాలంటే అర్రే అప్డేట్ చేయడం ఏదో ఒకటి చేసి రిటర్న్ చేస్తుంది. ఓకే. ఆ విధంగా కానీ ప్రతి కాల్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ లోనే చేయాలని ఏం లేదు కదా? ఐ మీన్ ప్రతి ఏపీఐ ప్రతి కాల్. అవసరం అంటే ప్రతి మీకు మీకు ఈ కోడ్‌కి సంబంధించి ఇనిషియల్ లోడ్‌లో మీకేం కావాలో అది చేసుకోవాలి. అది మాత్రమే చేస్తే సరిపోద్ది. ఓకే. సరిపోతుంది. మీకు ఇక్కడ ఇది రికమెండేషన్. కానీ అదే అర్థమైంది. రికమెండేషన్ మీరు దీన్ని తీసి బయట కూడా పెట్టొచ్చు. వేరే ఫంక్షన్ తీసుకొని కూడా పెట్టొచ్చు. ఒకసారి ఓకే. ఒక సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ పెట్టి కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. ఆ విధంగా. సో మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది. PM స్టార్ట్. మీకు చాలా బాగున్నాయండి కాల్స్ యూఎస్ లో ప్రస్తుతము. రియాక్ట్ కా? ఓకే. నేను మా హ్మ్. ఒకవేళ తెలిసిన ఆయన ఉన్నా కూడా ఆయన అడిగితే యాంగులర్ రియాక్ట్ బాగున్నాయి, ఎప్పుడు బాగుంటాయి. ఓకే. నేను అదే యాంగులర్ కూడా అనుకుంటున్నాను. చూడాలి. మీరు 2 నేర్చుకోవాల్సి వస్తుంది. యాంగులర్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అదే. బికాజ్ మీరు వేరే స్టేట్ కి దీనికోసంగా వేరే స్టేట్ కి పోలేరు. టూ ప్రొఫైల్స్ పెట్టుకొని ట్రై చేసుకోవచ్చు. ఓకే. మీకు ఎట్లా ఇప్పుడు ఇది ఓకే. మీరు మారాలనుకుంటున్నారా లేక అదే కంపెనీ? లేదు. ఇదే కంపెనీ. నేను జస్ట్ 1 ఇయర్ అయ్యింది కంపెనీ జాయిన్. ఓకే. బికాజ్ మీరు మారడానికి లేదు కదా. మారడానికి లేదు. నాకు రిమోటే కావాలి. సో నేను రిమోట్ గానే రిమోట్ గురించి కూడా కాదు. మీరు ఉండే పేరోలు ఇచ్చిన వీసా. ఓకే. మారొచ్చు. నేను మారొచ్చు. ఏం కాదు. ఓకే. ఫైన్, నో ప్రాబ్లం. 3002 లోకల్ చూడండి. ఈ విధంగా వస్తుంది. యూజర్ ఐడి టైటిల్ బాడీ. స్పాన్ మనం ఇచ్చినాము. అదే విధంగా ఇక్కడ యూజర్ ఐడి, తర్వాత ఐడి, తర్వాత టైటిల్ సేమ్ యూజర్ ఐడి, టైటిల్, బాడీ. సో ప్రతి ఒక్క దాని కింద ఒక హారిజాంటల్ బార్ ఒకటి హెచ్ఆర్ పెట్టేశాను. ఇంకా ఇట్లా ఓకే. సో గెట్ కాల్ తర్వాత వచ్చి వస్తుంది. సో అట్లా ఇట్ విల్ గో అండ్ ఇటరేట్ ఎవ్రీథింగ్. ఓకే. సో దట్స్ ద కేస్. నేను మీకు ఒక ఏపీఐ కాల్ కూడా ఇస్తాను JSON ప్లస్ నుంచి. సో యాక్చువల్గా ఏంటంటే
చూడండి ఇట్లా ఒక ఏపీఐ కాల్ టుడూస్ ఏపీఐ కాల్ అని ఒకటి ఉంది. హ్మ్. ఈ ఏపీఐ కాల్ కూడా సేమ్ అట్లాంటిదే. మీరు ఇది కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు యూజర్ ఐడి 1 ఉంది కదా, హ్మ్. మీరేం ట్రై చేస్తారంటే హుహు. నాకు కేవలం ఐ మీన్ 45 ఎంట్రీ మాత్రం కావాలి. ఆర్ ఓహ్! 15 ఎంట్రీ 45 ఎంట్రీ కావాలనుకోండి. హుహు. అది మాత్రమే మీరు నాకు ఇక్కడ డిస్ప్లే చేయాలి. అది ఎలా ఓకే. చేయగలుగుతారు? 45 ఆబ్జెక్టా? ఒక అవును. ఐడీ 40. హ్మ్. దాన్ని మీరు ఎలా చేయగలుగుతారనేది ట్రై చేయండి. ఇఫ్ హ్మ్. నాట్ హ్మ్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. హ్మ్. ఇది ఒక పోస్టర్ పుట్ ఏదన్నా ఉంటే చూపిస్తారా? అప్లికేషన్. ఇప్పుడు నేను దీంట్లో రాదండి యాక్చువల్‌గా. ఇవి ఇవి ఓకే. డమ్మీ ఏపీఐస్ కదా! ఓకే. ఆహా! ఏపీఏ ప్రో. హ్మ్. 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 యాక్చువల్‌గా ఏపీఐ సింటాక్స్ కావాలంటే ఇస్తాను. కానీ హ్మ్, ఇవి పోస్ట్ పుట్ చేయడానికి మనకు సెటప్ ఉండాలి. ఇవి వీటికి ఆహా! వీటికి అది నేను ట్రై చేస్తే జరగలేదు. అందువల్ల అవునవును. హ్మ్. హ్మ్. నేను మీకు సింటాక్స్ కావాలంటే ఇస్తాను. సేమ్ ఇట్లానే ఉంటుంది. జస్ట్ లైక్ హ్మ్. హ్మ్. పోస్ట్ కాల్ చేయడము, పుట్ కాల్ చేయడం, డిలీట్ కాల్ చేయడం. బేస్డ్ ఆన్ ద ఐడీ నంబర్ ఏదో ఒకటి పెట్టి డిలీట్ చేయడం. బట్ స్టిల్ హ్మ్. హ్మ్. ఇది గెట్ కాబట్టి ఇస్తాడు మనకి యాక్సెస్. సో, అవునవును. హ్మ్. నేను మీకు సింటాక్స్ ఇస్తాలేండి. సేమ్ కైండ్ ఆఫ్ ఇదే ఉంటుంది. ఓకే. 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 హ్మ్. హ్మ్.